నిజంగా భయ్యా టవర్ వాక్ దేవుడా. ఇక్కడికి వెళ్ళే కొద్ది అసలు పట్టుకోవడానికి ఏమీ లేవు. అటువైపు సిటీ, ఇటువైపు గోడ, మధ్యలో చిన్న బ్రిడ్జ్. కేఎల్ టవర్ అసలు లైటింగ్స్తో మెరిసిపోతుంది. అసలు ఎక్కడి నుంచి అలా పైకి చూస్తుంటే ఆకాశంలో చందమామ చూసినట్టే ఉంది. బాబ్బా ఏముంది. ఏం గాలి ఇది. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి నేను మలేషియాలో ఉన్నాను. మలేషియా వ్లాగ్స్ అయితే మీకు బాగా నచ్చినాయి అనుకున్నాను. నెక్స్ట్ లెవెల్లో ఉంది భయ్యా. ఫస్ట్ ఇంటర్నేషనల్ కంట్రీ మలేషియాకి అయితే వచ్చాను. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నా వ్లాగ్స్. ఇప్పుడైతే మనం మలేషియాలోనే వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ అయిన కేఎల్ టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం పసర్సేనిలో ఉన్నాం కదా, పసర్సేని దగ్గర నుంచి కేఎల్ టవర్కి ఎలా వెళ్ళాలి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఏంటి వెనకాల చూస్తున్నారు బాబాయ్, ఆ వీడియోలో ఏం కాదు, వెళ్ళిపోండి. ఇప్పుడు మనం పసర్సేనిలో ఉన్నాం కదా, పసర్సేని నుంచి ఆ కేఎల్ టవర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, అక్కడ డే విజువల్స్ కానీ నైట్ విజువల్స్ కానీ పైకి వెళ్ళడానికి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి, టికెట్ కాస్ట్ ఎంత అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. చాలా బాగుంటుంది అబ్బా. మలేషియాలో టాప్ టూరిస్ట్ ప్లేస్ అది కేఎల్ టవర్ అనేది. ఇక్కడ మలేషియా వచ్చిన వాళ్ళు ఆ కేఎల్ టవర్ కానీ ఆ పెట్రోనస్ టవర్ కానీ ఏది మిస్ అవ్వరు. ఖచ్చితంగా చూసిన తర్వాతే మన మలేషియా ట్రిప్ అయితే కంప్లీట్ అవుద్ది. ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసాను భయ్యా. ఇంకెళ్ళిపోదాం, లెట్స్ గో. పసర్సేని స్టేషన్ ఇది. ఎల్ఆర్టీ ఉంటుంది, ఎంఆర్టీ ఉంటుంది. కేఎల్ టవర్కి వెళ్ళాలంటే ఏది ఎక్కాలో మరి లోపలికి వెళ్ళి చూసి అది ఎక్కేద్దాం. మీ దగ్గర అయితే ఇదిగోండి, ఈ మ్యాప్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా రూట్ అయితే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఇది ఒకటి పెట్టుకుంటే చాలు, మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. క్లియర్గా తెలుస్తుంది ఎంఆర్టీ వెళ్ళాలా, ఎల్ఆర్టీలు వెళ్ళాలి, దేంట్లో వెళ్ళాలని తెలుస్తుంది. మనం ఇప్పుడు ఉన్నదైతే ఇదిగోండి రెడ్ లైన్ ఉంది కదా, అది మనం పసర్సేనిలో ఉంటున్నాం ప్రజెంట్. మనం పసర్సేని నుంచి మనం కేఎల్ టవర్కి వెళ్ళాలంటే దంగ్వాంగికి వెళ్ళాలి. అదే పెట్రోనస్ టవర్కి వెళ్ళాలంటే కేఎల్సీసీకి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కేఎల్సీసీకి వెళ్ళి పెట్రోనస్ టవర్ డే లైట్లు ఎలా ఉంటుందని అది చూసుకొని కేఎల్సీసీ నుంచి మళ్ళీ దంగ్వాంగి వచ్చి కేఎల్ టవర్కి వెళ్దాం. అది తర్వాత మళ్ళీ దంగ్వాంగిలో కేఎల్ టవర్ చూసుకొని మళ్ళీ కేఎల్సీసీకి వెళ్ళి పెట్రోనస్ టవర్ నైట్ వ్యూ కూడా తీయాలి. ఆ రెండు మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని రావాలి. ఇప్పుడు అది మ్యాటర్. వెళ్ళిపోదానా అండి. ఈ వీడియోలో మీకు కేఎల్ టవర్ ఒకటే చూపిస్తాను. పెట్రోనస్ టవర్ అనే సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే చాలా పెద్దది అయిపోద్ది వీడియో, అందుకని దాన్ని సపరేట్గా చేస్తాను. మనం ప్రస్తుతానికి దంగ్వాంగి స్టాప్కి అయితే వచ్చేసాం. కేఎల్ టవర్కి వెళ్ళాలంటే ఈ స్టాప్కి రావాలి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి అది ఎంత దూరంలో ఉందో చూద్దాం. ఇంకెంత 10 రింగిట్స్ ఉంది. మనం ప్రతి స్టాప్కి వెళ్తున్నాం వస్తున్నాం యూజ్ చేస్తున్నాం కదా, ఎక్కడికక్కడ మినిమం 1 రింగిట్ అని ఈజీగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకి జస్ట్ కేఎల్సీసీ నుంచి ఒక 2 స్టాపుల్లో ఉంది ఇదంటే దంగ్వాంగి అనేది. దీనికి 1.30 రింగిట్స్ తీసుకున్నారు. అది అలా ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మినిమం 1 రింగిట్స్ అనేది కామన్గా ఉంటుంది. ఇందులో ఎంత ఉన్నాయనేది ఇప్పుడు మీకు చూపించా కదా, అక్కడ చూపిస్తుంది, చూసుకోండి. అది కంప్లీట్ అయిపోతుంది. ఒక 2-3 రింగిట్స్ ఉందన్నప్పుడు కేఎల్సీసీలో కానీ కేఎల్ సెంటర్లో కానీ అలాంటి చోట్ల దీనికి లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లోడ్ చేసుకోండి. లోడ్ చేసుకుంటే మీకు ఈజీగా తిరగడానికి బాగుంటుంది. అది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కేఎల్ టవర్స్కి వెళ్ళిపోదాం. అసలు ఆ కార్లే ఉన్నాయి. అమ్మ 5 స్టార్ హోటల్ కదా, ఏదో 7 స్టార్ 10 స్టార్ హోటల్ అయి ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంది. ఒక రోజు ఉంటే చాలు, ఒక సంవత్సరం జీతం అయిపోద్దాము, లేకపోతే కనీసం ఒక నెల జీతమైనా అయిపోద్దాము. అబ్బా వచ్చారా బాబు. కేఎల్ టవర్ ఏమంటారో కానీ చాలా దూరం నడవాల్సి వచ్చింది దీనికైతే. ఆ మెట్రోలో దిగాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి దగ్గర 1.5 to 1 కిలోమీటర్ అబోవ్ ఉంది. నడుచుకుంటూ వస్తున్నాం. ఓరేమ్మ, పక్కన అన్నీ పెద్ద హోటల్స్, 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి పక్కనే. ఎందుకంటే ఆ రేంజ్ కేఎల్ టవర్ పక్కన అంటే మామూలుగా ఉండదండి. యాంపిల్ వెస్ట్ అంట ఇది.
చాలా దూరం నడిచి వచ్చిన తర్వాత మనం కేఎల్ టవర్ దగ్గరకు వచ్చేసాం. కేఎల్ టవర్ మలేషియా అక్కడ ఏం రాశారు, మెనారా కౌలాలంపూర్ అంట. ఇదే ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ కేఎల్ టవర్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఉంది. కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే 1992 నుంచి 1996 వరకు అంట. టోటల్ హైట్ ఆఫ్ టవర్స్ 421 మీటర్స్. అఫీషియల్గా లాంచ్ అయిన డేటు 1996 అక్టోబర్ 1 లాంచ్ అయిందంట. ఓకే, టోటల్ లెంత్ ఆఫ్ యాంటెనా 86 మీటర్స్. దీనికి సంబంధించినంత మ్యాటర్ మొత్తం ఇక్కడ ఇదవయ్యా. టోటల్ వెయిట్ ఆఫ్ టవర్ ఎంతో తెలుసా, 1 lakh tons అంట. అది మామూలుగా ఉండదు మరి. ఇంకెక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతానా అండి. కేఎల్ టవర్ దగ్గర నుంచి ఉండదు కనిపిస్తుంది కదా, మెరిడెకా స్క్వేర్ దగ్గర మనం స్టే చేస్తున్నాం. అక్కడి నుంచి కేఎల్ టవర్ ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మన పైకి వెళ్ళాలి. వెల్కమ్ టు కేఎల్ టవర్ మలేషియా. అక్కడ మెన్షన్ చేశారు చూసారా, కొన్ని రకాల భాషల్లో అక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. వెల్కమ్ అని ఉంది ఒక భాషలో, ఇంగ్లీష్లో వెల్కమ్ అంటాం, మన తెలుగు నమస్తే అది మామూలుగా ఉండదు ఎక్కడికి వెళ్ళినా మరి నమస్తే అంటాం. ఇంకో భాషలో వెల్కమే ఎల్కే వచ్చింది. అలాగే ఇంకో భాషలో అబ్బో ఏమి ఏదో రకరకాల భాషలు ఉన్నాయి. అంటే అన్నిటికి వెల్కమ్ అని అర్థం, నమస్తే. ఇంకైతే పైకి వెళ్ళిపోదాం, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది చూసారా కేఎల్ టవర్ బేస్మెంట్ ఎలా ఉందో. 1,00,000 టన్నులు అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు. అది దీని కారణం, దీని స్ట్రెంత్ అది. మనం కనుక ఇప్పుడు కానీ పైకి ఎక్కామంటే చక్కగా డే వ్యూ, నైట్ వ్యూ రెండూ అయిపోతాయి. మలేషియన్ కల్చర్ అంట అది. అక్కడ వేసిన పెయింట్ చూడండి, దాని మీద అలా మెన్షన్ చేశారు. కరెక్ట్గా సన్సెట్ ఆ బిల్డింగ్స్ మీద పడుతుంది చూడండి, ఎలా మెరిసిపోతున్నాయి ఒక్కసారి. అవి ఎలా మెరిసిపోతున్నాయి ఒక్కసారిగా. అదే సన్సెట్ కేఎల్ టవర్ మీద కూడా పడుతుంది. వచ్చాము అబ్బా కేఎల్ టవర్ దగ్గరికి. మనం ఏం చేసామంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఈరోజు మార్నింగ్ చూసాను, ఈరోజు సండే అవడం వల్ల ఆన్లైన్లో టికెట్స్ లేవు, క్లోజ్ అయిపోయింది. ఇంకేం చేస్తామంటే డైరెక్ట్గా వచ్చి తీసుకుందాం అని చెప్పి వచ్చేసాం. మేము ఏం చేసామంటే దానావాంగి దగ్గర దిగిపోయాం. అదొక ఎల్ఆర్టీ మెట్రో స్టేషన్ అనేది, అక్కడ దిగిపోయాం. అది కాకుండా బుకిత్ నానాస్ దగ్గరికి వస్తే దగ్గర ఉంటుందంట. మేము కొంచెం దూరంలో దిగిపోయాం. అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. కొంచెం దానివల్ల అలసిపోయాం అబ్బా. అదే మీరు కనుక వస్తే కనుక మీరు ఎక్కడి నుంచి వచ్చినా బుకిత్ నానాస్ ఉంది, అక్కడైతే దిగిపోండి. అక్కడి నుంచి కొంచెం దగ్గర ఉంటుందంట. ఇది ఎలాగైనా కొంచెం దూరం అయితే నడవాలి. మీకు ఇక్కడ ట్యాక్సీ కానీ లేదా ఓన్ వెహికల్ కానీ ఉంటేనే ఈజీ డైరెక్ట్గా పైకి రావడానికి, లేదంటే కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. ఏదైతే ఏమైంది, ఇంకా కేఎల్ టవర్ని అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ప్లీజ్ ఒక లైక్ చేసేది, కామెంట్ చేయండి. చాలా కష్టపడుతున్నా అబ్బా. మలేషియా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అవడం వల్ల చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి సగం దీన్ని ఏం చేస్తా, ఎక్కడికి వెళ్ళినా టైం ఉండట్లేదు తినడానికి. తిందాం అనుకున్న చోట రేట్లు వాసిపోతున్నాయి, అది పరిస్థితి. కానీ మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఎక్కేద్దాం, లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని ఎక్కేద్దాం. కేఎల్ టవర్ మలేషియా. లంచ్ 135 రింగేట్స్ అంట. వీకెండ్, వీక్ డేస్ ఒక రేట్ ఉంది, వీకెండ్ ఒక రేట్ ఉంటుంది. సరే ఇంక పైకి అయితే వెళ్దాం. బాబా ఏముందరా ఎంట్రన్స్లోనే. టికెట్లు ముందుగానే బుక్ చేసుకొని రావాలబ్బా. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చూడండి ఎంత లైన్ ఉందో, చాలా పెద్ద లైన్ ఉంది. మ్యాక్సిమం మీరు వీక్ డేస్ రావడానికి ట్రై చేయండి. వీకెండ్స్ వస్తే ఇది ఇలా మరీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఈ పక్కనే ఫుడ్ కూడా ఉన్నాయి. రేట్లు కామను వాసిపోతాయి అంతే. ఇక్కడంతా ఫుడ్ కోర్ట్లో అరేంజ్ చేశారు. ఈ పక్కన లైన్, ఇది టికెట్లు కౌంటరు. టికెట్లు తీసుకున్న తర్వాత చూడండి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఒక వెయిటింగ్. అది మరి సండే మరి అలాగ ఉంటుంది. కేఎల్ టవర్ అంటే మామూలు విషయం కాదు, రఫ్ ఆడిచ్చేద్ది అంతే. ఒక్కసారి చూడండి, వీళ్ళని కాదురా సమీ, ఒక్కసారి ఇటువైపు అంటే అసలు ఆ ప్లేస్ చూడండి ఒక్కసారి ఎలా ఉందో. బాబా అదిరిపోయింది కదా.
కేఎల్ టవర్ కాస్ట్ ఎలా ఉంటే చెప్తా చూడండి. వాళ్ళ 1 రింగెట్ వచ్చి మన 18 రూపీస్ కదా, అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. కేఎల్ టవర్ పైకి ఎక్కడానికి అయితే కాస్ట్ ఎలా ఉంటాయి చూడండి. మలేషియన్ పీపుల్స్ కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది, మనం ఫారినర్స్ కాబట్టి మనకో రేట్ ఉంటుంది. మనం స్కై డెక్ చూడండి, అడల్ట్స్ కి అయితే 110 రింగెట్స్, ఎక్స్ట్రాగా స్కై బాక్స్ కావాలంటే 10 రింగెట్స్ పే చేయాలి. అదే అబ్జర్వేషన్ డెక్ అయితే వాళ్ళకైతే 30 రింగెట్స్, మనకు మాత్రం 60 రింగెట్స్. అలాగే మనకి స్కై వాక్ ఉంటుంది కదా, వీక్ డేస్ లో అయితే 15 రింగెట్స్, వీకెండ్స్ అయితే 20 రింగెట్స్, అది వాళ్ళకి. మనకు మాత్రం 40 రింగెట్స్, చైల్డ్కి 30 రింగెట్స్ అంట. అది మేమైతే ఏం చేసామంటే టవర్ వాక్ 100 ఉంది కదా, బాగుంటుందని చెప్పి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్దాం అనుకున్నాం. దానికి ఒక 40 రింగెట్స్, అబ్జర్వేషన్ ఎక్కువ 60 రింగెట్స్, టోటల్ గా పెర్ హెడ్ వచ్చి 100 రింగెట్స్, ఇద్దరికి 200 రింగెట్స్ పెట్టి మనం సెల్ఫ్ గానే బుక్ చేసేసుకున్నాం. ఇక్కడ మనం ఆ మిషన్ లో బుక్ చేసుకున్న తర్వాత ఇలాగ వచ్చేసింది. మనం ఏంటంటే పెర్ హెడ్ వచ్చి 100 రింగెట్స్ పడింది. 100 రింగెట్స్ అంటే 1800 అలా పడింది కాస్ట్. దాంట్లో ఏంటంటే అబ్జర్వేషన్ డెక్ అండ్ స్కై వాక్ ఉంటుంది. స్కై వాక్ 100 అని ఉంటుంది. ఆ రెండు అయితే యాడ్ చేసుకున్నాము. టవర్ వాక్ చేయాలంటే ఇది ఫామ్ ఫిల్ చేయాలంట, పాస్పోర్ట్ నెంబరు ఇవన్నీ చేయాలంట. ఏం చేస్తాం, చేసిపోదాం. ఒక ఫామ్ ఇచ్చి ఫామ్ మీద పాస్పోర్ట్ నెంబరు పేరు అని రాయమని ఇచ్చారు. ఏందో మరి మీ కర్మరా పోండ్రా బాబా అని చెప్పి సైన్ చేసి వెళ్ళాలంట. అది ఇక్కడ సైన్ పెట్టాము. కేఎల్ టవర్ వాక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. గ్లాస్ బ్రిడ్జ్ మీద నడక అదిరిపోద్ది. కొంచెం డేర్ చేసి చేస్తున్నాం భయ్యా, చూడండి చాలా బాగుంటుంది. అది యుద్ధానికి సిద్ధమవుతున్నాము. టవర్ వాక్ చేయడానికి ఇవన్నీ సిద్ధం చేస్తున్నాడు బ్రో. బ్రో ప్రతికి నేను వస్తాను, అది ఏం చెప్పాను, వస్తే వస్తావు, ఇక్కడి నుంచి మింగేస్తావు. ఓకే రెడీ అని పిలుస్తున్నారయ్యా. ఇది ఓ just only round walk. Yeah, round walk. How much time? You can stay here about 10 minutes. 10 minutes. Yeah, 10 minutes. Okay, we have just round. Just one round. One walk round. slowly. Do not jump. Do not run. And we have 60 checkpoints. You can see it here, 16 checkpoint. At the checkpoint number 2, you may sit down. We have 16 checkpoints. Check. Oh, 16 checkpoints. Yes, Okay. okay. At the checkpoint number 2, you may sit down. Sit down. 2. Yeah, number 2. Why? There's no railing. No? No. Really? Railing. Slowly. Yeah, slowly. Yeah. Oh my God. Naina. Okay? Okay, we'll go. Yes. పెడుతున్నాను ఇక్కడ చూడండి, నేను ఎంత పైన ఉన్నానో మిగిలితే ఇంకా చెప్పు. రే బ్రో, ఎందుకు బ్రో? నాకు స్కై వాక్ తెలీదు, ఏ వాక్ తెలీదు. నువ్వు ఎందుకు ఇది బుక్ చేసావు నాయన? ఆ పక్కన చూడు, అసలే కేఎల్ టవర్ అంటే ఎంత హైట్ ఉంటుందో తెలుసా? అమ్మ జీవితం, నువ్వేమో స్కై వాక్ బుక్ చేసావు. ఇది చూడు, కింద చూస్తే నాకు ఎక్కడి నుంచో పడిపోతున్నాయి, నాలో డ్రాపులు కిందే ఉంటాయి. ఆ పక్కన చూడండి ఒకసారి. ఓరు నాయను బ్రో, స్కై వాక్ బుక్ చేశాడు బ్రో. నాకు తెలియదు బ్రో ఇది. అమ్మ జీవితం ఏంటి బ్రో ఇది? దానికి తోడు ఈ టవర్ వాక్ అంట. అమ్మ జీవితం ఎలా ఉందో తెలుసా? పడిపోతుంది మామ. అమ్మ జీవితం ఎవరే వారి నాయను. అసలు ఆ పక్కన అటు ఇటు చూడాలంటే భయం వేస్తుంది. ఏంది ఇది నాకు? అలా ఎక్కడున్నా చూడండి, కేఎల్ టవర్ అంచున ఉన్నా. ఏందు రే కింద గ్లాసు రా. అరే నేను వైనాడులో గ్లాస్ పెట్టి చూసారా? అరే అదంటే చిన్నదిరా, ఇదంటే హంగా కేఎల్ టవర్ రా. టవర్ మీద వాకరా ఇది. ఎందుకు బ్రో మాకు ఇలాగా? అర్రే ఓర్ నాయనో, ఒరే అమ్మరే భయపెట్టకండి రా ప్లీజ్ రా. ఊరు నాయను బాబోయ్, గ్లాస్ పగులుతున్నట్టు అనిపిస్తుంది సౌండ్లు. రే ఊరు నాయను, నా వల్ల కాదు. ఇదిగో ఈ పక్కన కూర్చున్నా, ఇక్కడ చూడండి, అసలు గ్లాస్ గ్లాస్ పగులుతున్నట్టు ఉంది ఇక్కడ సౌండ్. బ్రో ఏంటి బ్రో, నువ్వు ఏం చేద్దాం తీసుకొచ్చావు బ్రో నువ్వు నన్ను? ఈ అమ్మ ఏం గ్లాస్ బ్రిడ్జ్ ఇది? రే 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 మై గాడ్ మై గాడ్ మై గాడ్ మై గాడ్
మై గాడ్ మై గాడ్ బ్రో ఏంది బ్రో ఇది స్లోగా రా. మై గాడ్ అద్దం పగిలినట్టు వస్తుంది అయ్యా ఇదంతా. దేవుడా జాగ్రత్తగా వెళ్ళాలయ్యా. ఏంటిది దారుణంగా ఉంది. ఎక్కడున్నాం తెలుసా? ఇటు చూడండి, కేఎల్ టవర్ అంచున ఉన్నాం. టవర్ వాక్ ఇది పడిపోతుంది భయ్యా, మామూలుగా లేదు. ఇక్కడ చూడండి, అసలు ఈ సైడ్ పట్టుకోవడానికి లేదు, ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ ఇలాగుంది అంతే. ఇటువైపు గోడ, ఇటువైపు ఇదిగో ఇది. ఓ నాయనో, రే 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 సౌండ్ చేయకరా ప్లీజ్ రా రే. ఈ టవర్ వాక్లు అవి చేయకండి, ప్రశాంతంగా స్కై డెక్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా అవి ఉంటాయి చూసుకోండి. మీ మీద కొంచెం అడ్వెంచర్గా ఉంటుందని చెప్పి అసలే కేఎల్ టవర్ మీద టవర్ వాక్ అనేది ఒక అడ్వెంచర్గా ఉంటుందని చెప్పి ట్రై చేద్దామని వచ్చాను. నిజంగా భయ్యా పడిపోతుంది, నా వల్ల కాట్లా అసలు. ఇక్కడ చూడండి ఒకసారి, ఓ నా వల్ల కావట్లేదు భయ్యో. అసలు ఏదో మలేషియాలో ఈ కేఎల్ టవర్ అనేది ఏదో బాగుంటుంది, అడ్వెంచర్గా ఉంటుందని చెప్పి ఏమో ట్రై చేద్దామని వచ్చా, కానీ నిజంగా రిస్కీగా ఉంది భయ్యో. ఈ నిజంగా భయ్య టవర్ వాక్ చాలా భయం వేస్తుంది, పట్టుకోవడానికి కూడా లేదు. కొంచెం ముందుకెళ్తే మీరు వచ్చేయండి కేఎల్ టవర్కి, ప్రశాంతంగా పైన స్కై డెక్ అయి ఉంటాయి చూసుకోండి. ఇది చూడండి కింద ఎలాగుందో, ఇది పరిస్థితి. ఇటువైపు సిటీ, ఇటువైపు గోడ, మధ్యలో చిన్న బ్రిడ్జు. అమ్మో ఏంట్రా బాబో ఇది. మనుషులు కూడా ఎవరు లేరు చూడండి. పోనీ చాలామంది ఉన్నారు, వెళ్తారు అందరు అనుకుంటే అది కూడా లేదు, మనుషులే లేరు అసలు. వామ్మో నా వల్ల కాదు అసలు. ఉండడానికి కొంచెంసేపే ఉంది కానీ వచ్చి పడిపోయింది భయ్యో. అమ్మాయి ఏడుపు ఒక్కటే తక్కువ నిజంగా, అసలు పడిపోయింది. అసలు పట్టుకోవడానికి కూడా ఏమీ లేవు, స్లోగా అలా ఉంది. అమ్మో, ఎవరైనా అడ్వెంచర్ ఇష్టం అనుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు చేయండి, మామూలు వాళ్ళకి అయితే పడిపోద్ది నిజంగా. గ్లాస్ బ్రిడ్జ్ మీద నడక, ఏది కేఎల్ టవర్ మీద సైడు గ్లాస్ మీద నడక, మళ్ళీ దానితో ఎఫెక్ట్లు గ్లాస్ బ్రిడ్జ్ పగిలినట్టు. అమ్మో చాలా భయం వేసింది నిజంగా. అమ్మో ఇలాంటి రిస్క్ చేయకూడదు. థ్యాంక్ యూ బ్రో, నైస్ ఎక్స్పీరియన్స్, థ్యాంక్ యూ. బా ఇప్పుడు మనం అబ్జర్వేషన్ డెక్ అయితే వచ్చేసాం. టవర్ వాక్ అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్ పాయింట్. పై నుంచి మలేషియా మొత్తం కనిపిస్తుంది అయ్యా. బాబా సిటీ. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ డెక్ అయితే వచ్చేసాము. కింద టవర్ వాక్ కంప్లీట్ చేసుకొని పైకి వచ్చాం. ఇక్కడి నుంచి మలేషియా మొత్తం ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళాలనుకుంటే మీకు పైన స్కై బాక్స్ అవన్నీ ఉంటాయి పైన. ఇంకొంచెం పైకి వెళ్తారు, కొంచెం కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈరోజు సండే ఫుల్ క్రౌడ్ ఉన్నారు భయ్యా. దాన్ని బట్టి మీరు ఎప్పుడు వస్తారు, దాన్ని బట్టి మీకు నచ్చింది అయితే ప్లాన్ చేసుకోండి. ఇక్కడికి రాకుండా ముందుగానే క్లూ క్యాప్లో బుక్ చేసుకొని రండి, చాలా బెటర్, టైం సేవ్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇందులో చూస్తే కొంచెం మంచి మంచి అందాలు ఏం కనిపిస్తాయేమో, చూద్దాం. చాలా చోట్ల పెట్టారు, అది కానీ అక్కడ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. కింద చూసారు ఎలా మెరుస్తున్నాయో, దీంట్లో చూద్దాం ఒకసారి. సిటీ మొత్తం ఒక 360 వ్యూ చూడవచ్చు మనం ఇక్కడ నుంచి. ఇక్కడ ఉన్నాయి అన్ని వరల్డ్లోనే టాలెస్ట్ టవర్స్ అంటే ఇవి. ఎన్నున్నాయి చూడండి. అందులో
మనం ఉన్నది ఇది కోలాలంపూర్, హైట్ 421 మీటర్స్, మెనారా కోలాలంపూర్. ఇది దీనికన్నా హైట్ ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇది ఉంది 553, 600, 634. ఇది టోక్యోలో ఉందంటే జపాన్లో. ఇది చాలా హైయెస్ట్ 634 మీటర్స్ అంట. టోక్యో స్కై ట్రీ అంటే ఇది ఎంత ఉందో. ఇంకా ఉన్నాయి కొంచెం, ఇంకా ముందుకెళ్ళి చూడొచ్చేమో, చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. కేఎల్ టవర్ దగ్గర నుంచి చూసారా పెట్రోనస్ టవర్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. సూపర్ ఉంది కదా, చాలా బాగుంది. బాబా ఏ ఉందబ్బా అసలు. ఇక్కడి నుంచి చూడండి మలేషియా అందాలు మొత్తం కనిపిస్తున్నాయి. వా, కేఎల్ టవర్ పైనుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంది సిటీ మొత్తం. ఒరే దీంట్లో చూస్తుంటే ఎవరి రూమ్లో ఏదో జరుగుతుంది కూడా ఇందులోంచి కనిపించిపోతుంది మొత్తం. సరేనా, ఇంకెక్కడి నుంచి పోదామా? అందరు ఇంకేట్లు దొబ్బేశారు భయ్యా, ఇంకేం చేస్తాను లేదు, తట్టపుట్ట సర్దుకొని పోదాం. కేఎల్ టవర్ ఫుల్ వ్యూ చూస్తారు ఒక్కసారి నైటు. ఓవా అది బా ఏముందబ్బా, అదిరిపోలే అసలు. సూపర్ ఉంది కదా, మామూలుగా లేదు, అదిరిపోయింది. ఇంకెక్కడి నుంచి కేఎల్ టవర్కి టాటా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. కింద నుంచి చూస్తుంటే ఆకాశంలో చందమామ కనిపించినట్టు కనిపిస్తుంది, అంత అందంగా ఉందబ్బా. కేఎల్ టవర్కు ముందే జస్ట్ ఇలా వస్తే ఇక్కడ చూడండి వరల్డ్ పీస్ గోంగ్ అని ఉంది. చూసారా, ఇందులో ఇండియా ఎక్కడ ఉంది? ఓ యస్, ఇండియా. సూపర్ ఉంది కదా, వచ్చినప్పుడు దీన్ని కూడా చూసుకోండి, చాలా బాగుంది. బా, పెట్రోనస్ టవర్కి వెళ్తుంటే ఆ వర్షం చూడండి ఎలా పడుతుందో. ఓ మై గాడ్, పెరిగిపోయింది వర్షం.